ఇక్కడ ఫోన్ చేసి అరే తోని సైకిస్ట్ బటన్ ఇది తీసుకురాడు దివానా అని లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం చూడు. ఇది యాప్ ఆయన క్యారెక్టర్ కి ఆ టైటిల్ యాప్ట్ గా అయిపోతుంది. మన అనిల్ చేస్తూ మనీష్ శర్మ గురించి మనకి కదా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము పకోడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పకోడిగాలు గైస్. హలో గైస్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకో కొత్త కంటెంట్ వచ్చేసాం. సో ఇంకోసారి ఈ రోజు ఏం చూస్తున్నాం? ఈ వీకెండ్ మహేష్ బాబు గారి ఇంకో రీ రిలీజ్ వచ్చేసింది. అప్పట్లో పెద్ద కల్ట్ అయ్యి ఆయన ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ. ఒక్కడు ఈ వీకెండ్ ఏం ఒకేషన్? అండ్ బర్త్డే There is no occasion to బర్త్డే అన్ని అయిపోయాయి కదా. అంతే, there is no occasion to celebrate the hero. ఆ కాన్సెప్ట్ బట్టి రిలీజ్ చేస్తుంటాం. ఓకే, ఏదైతేనే జై బాబు పదని పెట్టని చూసేద్దాం. ఎన్నో మెమరీస్ అన్ని ట్రైలర్ అయ్యాక మొదలు ఈ వీక్ కుర్రాళ్ళు కదా, ఈ ఆటలు అల్లర్లు మామూలు. చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుల చేతిలో నేను పెట్టలేదు. ఒక దూరంగా వెళ్ళిపో. పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలోడు మాత్రం అయి ఉన్నాడు. ఎవరై ఉంటాడు? స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మన్రా. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయి ఈ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతం అనిపించుకోదు. ఎవరి అమ్మాయి? నేను మనసు పట్ట పిల్ల దాన్ని లేపుకొచ్చిన నీ కొడుకు అంత చూస్తా. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. హైలైట్స్ అనేది తీసి పెట్టేశారు కదా. కొన్ని దాచారండి, కామెడీ ఎస్పెషల్లీ బాగా దాచారు. బాగుంది. ఫస్ట్ ఓపెనింగ్ ఐకానిక్ మహేష్ బాబు సిగరెట్ లైటింగ్ ఇంట్రోతో పెట్టారు. అప్పట్లో అదే కదా. దాని తర్వాత మళ్ళీ అతిథిలో కదా ఆయన అన్ని సిగరెట్ ఇచ్చింది. ఒకటే తర్వాత మొన్నే అతిథి రిలీజ్, మళ్ళీ ఇప్పుడు బాగుంది. ఆల్బమ్ అంతా బాగుంటది. ట్రైలర్ లో మొత్తం అన్ని పెట్టేశారు. ఇంకా సాంగ్స్ తిరుగుతున్నాను. ఆ తర్వాత ఆయన కొండారెడ్డి గురించి చెప్పిన డైలాగ్ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే డైలాగ్స్ తిరుగుతున్నారు. బాహుబలి గానీ మన ఇంకేదో సినిమాలో గానీ వీళ్ళంతా అప్పటి నుంచి ఉన్నారా అని అనిపిస్తుంది. మహేష్ బాబు ఫ్రెష్ గా ఉంటుంది. మహేష్ బాబు అన్ని స్పోర్ట్స్ డ్రామా కదా ఇది, ఇంకేమైనా చేశారు ఆయన? ఇదే నాకు తెలిసినంత వరకు ఇదే కబడ్డీ. దీనిలోనే ఇంకా ఇందులో చూడలేదు. వాళ్ళ నాన్నతో వచ్చే కామెడీ
వాళ్ళ నాన్న ముందు దొరుకున్న వాళ్ళు చేసే విన్యాసాలు అన్ని భలే ఉంటాయి. బావుంటుంది. అసలు ఈ సినిమాలో పాటలు గాని, యాక్షన్ గాని అన్నీ చాలా బావుంటాయి. నాకు తెలుసా 'చార్మినార్' అది సెట్ అని చెప్పి చాలా రోజుల వరకు తెలీదు నాకు. తర్వాత అక్కడ ఎప్పుడో ఎవరో రియలిస్టిక్‌గా చెప్పారు. తీశారు. అది 'చార్మినార్' సెట్టర్ అయ్యా అని చెప్పారు. వాట్ అనుకున్నా నేను అది చూసి. ఇది ఇంకా 'భూమిక' కాబట్టి 'ఖుషి' తర్వాత వచ్చింది. ఐ థింక్ షీ వాస్ హ్మ్. ఆల్సో ఇన్ పీక్ అట్ దట్ టైమ్. హ్మ్. మహేష్ బాబు గారు అప్పుడప్పుడు వస్తున్నారు. దీని తర్వాతేనా ఫుల్ ఆన్ యాక్షన్ అయింది 'పోకిరికి'? ఐ థింక్ మోస్ట్‌లీ దీని తర్వాతే. హుహు. మధ్యలో ఏమైనా ఉందా 'పోకిరికి' ఒక్కడికి? నాకు గుర్తులేదు. ఐ డోంట్ నో. ఎస్పెషల్లీ ఆ డాగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటది. డాగ్‌తోను ప్రకాష్ రాజ్ గారు మదర్‌తో హ్మ్. క్లైమాక్స్ ఒకసారి గుర్తుందో లేదో. వాళ్ళక్కడ హ్మ్. కొట్టుకుంటుంటే అక్కడ సైడ్ కామెడీ ట్రాక్ నడుస్తుంటది. అది హ్మ్. బావుంటది. ఎస్పెషల్లీ మెయిన్ కామెడీ సీక్వెన్స్ ఒకటి చూపియలే. ఏంటిది? హీరోయిన్ పాస్‌పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు ఫోన్ నంబర్ తీసుకొని ఆ! అందరూ ఆడుకుంటారు చూడు. 'శివమణిలో' కూడా అంతే. 'షేకీ మామ' అని వాడు ఫోన్ 'షేకీ ఎత్తుకొచ్చి మామ.' ఇక్కడ హ్మ్. ఇక్కడ ఫోన్ చేసి "అరే టోనీ సైకిల్ మటన్ ఇది తీసుకురా" ఆ తర్వాత అది చాలా పెద్ద మీమ్ అయింది అది అసలు. ఆ యాహ్! సీన్ హ్మ్. అదొకటి. అది ఆఫ్‌కోర్స్ కూడా ప్రకాష్ రాజ్. ఎయిర్‌పోర్ట్ హ్మ్. సీన్ చూపించారు కదా! ఆయన భూమిక గారిని డ్రాప్ చేసాక బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని కూడా మీమ్ క్లిప్ చేసారు. చాలా దానిలో వాడారది. హ్మ్. కొన్ని 'ప్రకాష్ రాజ్' గారి డైలాగులు ఎలాగో మీమ్‌లు అయిపోయినాయి. ఎస్పెషల్లీ ఆ సంక్రాంతి గొబ్బెమ్మది. ఆ! ఆ తర్వాత ఆయన బురదలో పడ్డాక స్నానం చేయకుండా అలా తిరుగుతూ ఉంటాడు ఆల్మోస్ట్. కూర్చునుంటారు. అదొకటి. హ్మ్. ఆయన ప్రేమ పిచ్చి. 'దివానా' ఆయన లాస్ట్ హ్మ్. టైమ్ డిస్కస్ ఆ! చేసుకున్నాం చూడు. ఇది యాప్ట్. యాహ్! ఆయన క్యారెక్టర్‌కి ఆ టైటిల్ యాప్ట్‌గా ఇవ్వచ్చు. తర్వాత హీరో ఫ్యామిలీ ఈక్వేషన్స్ బావుంటాయి. కామెడీ చేస్తుంటాడు. హ్మ్. వాళ్ళ నాన్నకి, మమ్మీకి మధ్యలో గొడవలు పెడుతూ ఉంటాడు. హ్మ్. హ్మ్. చెల్లిని సిస్టర్ ఏడిపిస్తూ క్యారెక్టర్. ఉంటాడు. హ్మ్. అన్నీ హ్మ్. ఉన్నాయి ఈ సినిమాలో. సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్పోర్ట్స్, యాహ్! కామెడీ, ఫ్రెండ్‌షిప్, చిన్న చిన్న గొడవలు. ఆ గొడవలు హ్మ్. బయటోడొస్తే మళ్ళీ ఇంటర్నల్ గొడవలన్నీ హ్మ్. ఒకటైపోతారు. ఆ ఒకటైపోతారు. స్టూడెంట్స్ అదే. అందరూ. నాకు బావుంది. దీనిలో అన్నిటికంటే హైలైట్ మ్యూజిక్ అంటే ఇష్టం నాకు. చూపించారు హ్మ్. చూడండి ఇప్పుడు యాక్షన్ సీన్‌లో ఎలక్ట్రిక్ గిటార్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది చూడండి. భలే హ్మ్. ఇష్టం నాకది. హ్మ్. చాలా బావుంటది. మేబీ దానికోసమే ఎళ్తారేమో ఇప్పుడు రీ రిలీజులకి. మళ్ళీ అంటే థియేటర్‌లో కాన్సర్ట్‌లు హ్మ్. చేయడానికి. అందరూ మా మెయి బాబు స్టెప్పేస్తారు ఇప్పుడు అందరూ ఇలాగా. మెయిన్‌లీ మ్యూజిక్, కామెడీ. ఎందుకంటే స్టోరీ, ఫైట్స్ తెలిసిపోతాయి గానీ, ఆ హ్మ్. మ్యూజిక్, ఆ ఎక్స్‌పీరియన్స్ బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ ఎంజాయ్ చేయడం. హీరో ఇంట్రో సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టం. 'హరే రామ హరే కృష్ణ' లిరిక్స్ ఆ! గూడా చాలా బావుంటాయి. తర్వాత అప్పట్లో యాహ్! లాంగ్ డ్రైవ్స్ అంటే అందరూ సాహసం శ్వాసగా అని జీప్‌లో యేసుకొని వెళ్తూ ఉండేవారు. అదో ఎమోషన్. హ్మ్. తర్వాత సో, 'నువ్వేం మాయ ఆడియన్స్ మీకు, చేసావు' మీకు 'ఒక్కడు' సినిమాతో మెమోరీస్ ఏమున్నాయో మాకు కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అలానే మీరు రీ రిలీజ్‌కెళ్తే ఆ ఎక్స్‌పీరియన్స్ అసలు డిప్రెషన్ ఎలా ఉందో అది చూసాక తిరగొచ్చు. యెస్. యాహ్! 26 జూన్, 26 జూనా? జూనా, జూలై? జూలైయా? జూనే ఈ నెలే గదా! ఈ నెలే 26 జూన్. ఓకే. ఓకే. అదొకటి హీరోయిన్ గుడ్. ఏడుస్తున్నప్పుడు ఓ సాంగ్ వస్తది అదొకటి. హ్మ్. ఆ సాంగ్ గుర్తురాట్లే గానీ ట్యూన్ గుర్తొస్తుంది. ఏం సాంగ్ అది 'చెప్పవే చిలుక' అదొక హ్మ్. హైలైట్ హ్మ్. సాంగ్ అప్పట్లో. మణి శర్మ గారు మణి శర్మ కదా! మన అన్ని రిలీజెస్ మణి శర్మ గురించే మాట్లాడు కదా! ఆయన కమ్‌బ్యాక్ 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ అయ్యి ఆయన ఇంకా మనకు కొన్ని మెలోడీలు అందించారని కోరుకుందాం. హ్మ్. సో, రీ రిలీజ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది గైస్. నేనైతే మన మ్యూజిక్ కాన్సర్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం థియేటర్‌కెళ్తాను. మీరు దేనికి వెళ్తారో మా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. మా వీడియోస్ ఇక్కడి దాకా చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చుతుందనుకుంటున్నాము. ఈ వీడియోకైతే ఇంతే. తర్వాత మేము మళ్ళీ కొత్త కంటెంట్‌తో మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. టేక్ కేర్. సీ యూ. బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.